అండ్ వెల్కమ్. స్టాండ్ విత్ హర్, ఆమెకు అండగా నిలవండి. ఇట్స్ ఎ క్యాంపెయిన్ ఆఫ్ మెన్ ఫార్ విమెన్. అంటే ఒక క్యాంపెయిను, ప్రచారము మహిళల కోసము, పురుషులు వాళ్ళతో నిలబడము, వాళ్ళ కోసం నిలబడడం అన్నమాట. ఇది ఈ క్యాంపెయిను ఒక 1 year లాంగ్ క్యాంపెయిన్ అయిపోయింది. దీనిలో తెలంగాణ పోలీస్ చారు సిన్హా గారి నేతృత్వంలో ఈ క్యాంపెయిన్ నడుస్తోంది. దీనిలో చాలా సీరియస్ ఇన్సిడెంట్స్ మాత్రం కాకుండా మన రోజువారీ ప్రక్రియలో, మనము ప్రవర్తనలో ఎలాంటి విషయాలు జరుగుతున్నాయి, దీనివలన ఎట్లాంటి సెక్సిజం అన్నది మనము దాన్ని రికగ్నైజ్ చేస్తున్నామా లేదా, దాని పరిణామాలు ఏముంటాయి, దీని గురించి మాట్లాడుకుంటున్నాం అన్నమాట. ఇవాళ మనం ఫోకస్ చేసేది కుటుంబంలోనే జరిగే ఇలాంటి సమానత్వం ఉందా లేదా, అధికారం ఎవరి చేతిలో ఉంది, ఎవరు మీకు అన్నం వండి పెడతారు, ఎవరు ఆ డెసిషన్స్ తీసుకుంటారు, ఇంట్లో ఏమేం లేదు అన్న హెడేక్ అంతా ఎవరి తల మీద పడుతుంది, అండ్ అందరూ సంతోషంగా ఉన్నారా లేదా, నాన్నకు కోపం వస్తే, అత్తగారికి కోపం వస్తే అడ్జస్ట్ చేసేది ఎవరు, ఇవన్నీ విషయాలు దీనిలో మాట్లాడుకుంటాము. మనతో పాటు చారు సిన్హా గారు ఉన్నారు. చారు సిన్హా గారు ఆఫ్ కోర్స్ డీజీ ఫర్ విమెన్ సేఫ్టీ, సిఐడి యాజ్ వెల్, అండ్ షీ సమ్మన్ హూ ఇస్ headed this campaign with such passion for such a long time, because స్టూడెంట్స్ కానివ్వండి, లేకపోతే యూత్ కానివ్వండి, ఆఫీసెస్లో జనాలు ఈ విషయాల గురించి మాట్లాడుకోవాలి అన్న విషయము చారు సిన్హా గారు చెప్తున్నారు. మనతో పాటు ఆల్సో డాక్టర్ సునీతా రాణి గారు ఉన్నారు, హూ ఇస్ actually the Dean of School of Social Sciences at the University of Hyderabad. She is also Professor of Women Studies. We also have with us Mr. Shashi Kiran Tikka, who is a film director. All of you know about him. Purnima Deepika, she is Plantarian Vegan Foundation. They are also a couple, and therefore you will hear about the kind of rumblings and tumblings within family life also that comes about in this entire thing. And we also have Aman Kumar, who is a scholar from the University of Hyderabad, from the Department of Social Studies. And we have Supriya Yarlagada, who is a filmmaker. She's been an executive director, producer with Annapurna Studios as well. And she is also a very articulate person who is hopefully very, very vocal on these platforms as well. So a lot to hear from her. First, Charu Garu, ఈ థీమ్ అంటే అందరూ ఏదో పెద్ద ఘటన జరిగిపోతే మాట్లాడతారు, యూనో విమెన్ సేఫ్టీ ఉండాలి, అరే ఇట్లా జరిగిపోయింది, అట్లా జరిగిపోయింది అని. కానీ కుటుంబం లోపల జరిగే విషయాలు, డైలీ లైఫ్లో జరిగే విషయాలు, దీని గురించి మనము కాన్షియస్గా మాట్లాడుకోము. ఇప్పుడు ఏదో యాక్సెప్ట్ అయిపోతుంది ఉంటుంది, అంటే ఏం చేశారు అంటే ఇంట్లో ఏం జరుగుతున్నది అన్నది. వై దిస్ క్యాంపెయిన్ అండ్ what are you trying to tell people through this campaign? Involve people. Actually మీరు చేసేది ఏంటంటే కాన్వర్సేషన్ స్టార్ట్ చేస్తున్నారు, దీని గురించి అందరూ మాట్లాడడం. ఈ క్యాంపెయిన్ ద్వారా ఆబ్వియస్ క్రైమ్స్ గురించి మాట్లాడుకోవడం లేదు. మనము సెక్షువల్ అబ్యూస్, సెక్షువల్ హారాస్మెంట్, అవుట్రేజింగ్ మోడెస్టీ గురించి మనం మాట్లాడుకోవడం లేదు. కానీ విమెన్ డోంట్ ఫేస్ ఓన్లీ దీస్ ఆబ్వియస్ క్రైమ్స్. రోజు మల్టీ స్పేసెస్లో, ఇంట్లో ఉండొచ్చు, వీధిలో ఉండొచ్చు, ట్రాన్స్పోర్టేషన్లో ఉండొచ్చు, ఆన్లైన్ ఉండొచ్చు, వర్క్ ప్లేస్లో ఉండొచ్చు. హారాస్మెంట్ అపియర్స్ ఇన్ మెనీ డిఫరెంట్ ఫార్మ్స్. సమ్టైమ్స్ ఇట్ చాలా ఆబ్వియస్గా ఉంటుంది, సమ్టైమ్స్ చాలా సటిల్గా ఉంటుంది. మహిళలకి తెలీదు, మగవాళ్ళకి తెలీదు. సో ఈ కాన్వర్సేషన్స్ ద్వారా సటిల్ ఫార్మ్స్ ఆఫ్ సెక్సిజం కి మనము కాన్వర్సేషన్స్లో తీసుకొచ్చి వీ వాంట్ టు మేక్ ఎవ్రీ వన్ అవేర్ that this is not the right attitude, this is not the right way approach, this is not the right way of dealing with things. So we hope that in conversations dwara, once people are more aware, I'm sure that will bring a change in the mindset in our society. And that's the reason. So today's theme, we talk about equality, care and emotional honesty in families. సో మెయిన్ విషయం ఏంటంటే, ఒక ఫ్యామిలీలో ఒక భార్య భర్త మధ్యలో వాట్ ఈస్ ది కైండ్ ఆఫ్ పవర్ డిస్ట్రిబ్యూషన్, వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ పవర్ షేరింగ్. అండ్ హెల్దీ ఫ్యామిలీస్ ఆర్ బేస్డ్ ఆన్ పార్ట్నర్షిప్ అలోన్. ఫర్ ఎగ్జాంపుల్, చాలాసార్లు మనం వింటాము దట్ భర్త చాలా మంచివాడు, ఈరోజు వచ్చి వైఫ్కి కిచెన్లో హెల్ప్ చేశారని. సో ఆర్ వి టాకింగ్ అబౌట్ హెల్ప్, or are we talking about sharing equal responsibility? ఒక రోజు అంటే వారంలో ఒక రోజు సాటర్డే కొంచెం ఫ్రీ ఉన్నారు కాబట్టి కుకింగ్లో హెల్ప్ చేశారు. డస్ దట్ డిఫైన్ హిమ్ యాజ్ అ గుడ్ హస్బెండ్ ఆర్ అ గుడ్ ఫాదర్? వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఇట్? దట్స్ వాట్ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్.
So the main thing is, a partner is not a dependent, and a father in the house is not a guest in the house. And this is something which we all need to understand. So ee theme dwara everyday distribution of power, everyday distribution of care of the children, care of the family, everyday distribution of responsibility, and emotionally certain definitions నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, and emotional labor within the families. ఇంట్లో ఇన్ఈక్వాలిటీ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ చాలా డ్రమాటిక్గా ఉండదు, చాలా సటిల్గా ఉంటుంది ఇన్ డిఫరెంట్ వేస్. అంటే కొన్ని మన హ్యాబిట్స్, కొన్ని ట్రెడిషన్స్ ద్వారా ఆటోమేటిక్గా అదే కల్చర్లో వచ్చేస్తుంది. వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ దాట్. సో యూజువలీ డైలీ రొటీన్లో అండ్ డైలీ ఎక్స్పెక్టేషన్స్, అంటే లేడీ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అండ్ ఫ్రమ్ ద జెంటిల్మెన్ వాట్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్, అది ఆల్రెడీ ఆటోమేటిక్గా ట్రెడిషన్లో, కల్చర్లో ఇన్బిల్ట్ ఉంటుంది. సో ఇది మనము ఆర్ వి అవేర్ ఆఫ్ దిస్, లేకపోతే ఇలా కల్చరలీ, ట్రెడిషనలీ ఇలా జరిగిపోతూనే ఉంటుంది. భార్యది ఇది రోల్ ఉంది కాబట్టి షీ హ్యాస్ టు డూ ఇట్, వీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ and we go along the same way. So certain issues come up. అంటే ఇంట్లో కుకింగ్ ఎవరు చూస్తారు, సపోజింగ్ కుక్ ఉంటే కూడా ఈరోజు వంటలో ఏం చేయాలి అది ఎవరు నిర్ణయం తీసుకుంటారు. కుక్ ఆటోమేటిక్గా భార్య దగ్గర వెళ్తారు, లేకపోతే భర్త దగ్గర వెళ్తారు అడగడానికి, ఈరోజు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లో ఏం చేయాలి. హూ మేనేజెస్ ది హౌస్ హోల్డ్, పిల్లల అపాయింట్మెంట్స్, లేకపోతే వేరే డాక్టర్స్ అపాయింట్మెంట్స్, ఏదైనా ఫెస్టివల్ వస్తుందంటే ఆ ఫ్యామిలీ ఆబ్లిగేషన్స్, అది ఎవరు గుర్తుపెట్టాలి, ఎవరు అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. ఇంట్లో ఎల్డర్లీ పేరెంట్స్ ఉంటే, సిక్ మెంబర్స్ ఉంటే, ఫ్యామిలీ మెంబర్స్, అది ఎవరు చూడాలి మరి, హూ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ది అరేంజ్మెంట్స్. ఇంపార్టెంట్ డెసిషన్స్, పిల్లలు ఏ స్కూల్కి వెళ్ళాలి, లేకపోతే మనము ల్యాండ్ ఎక్కడ కొనాలి, ఇల్లు ఎక్కడ బిల్డ్ చేయాలి, ఆ నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు. సో హూ ఈజ్ అలౌడ్ టు ఎక్స్ప్రెస్ ఎమోషన్స్ ఫ్రీలీ. అంటే భర్తకి కోపం వచ్చిందంటే కెన్ హీ థ్రో అ టెంట్రమ్ అండ్ గెట్ అవే విత్ ఇట్. కానీ భార్యకి కోపం వస్తే వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ హర్? కెన్ షీ థ్రో అ టెంట్రమ్ ఆర్ ఈస్ షీ సపోజ్ టు బి పేషెంట్? ఈస్ షీ సపోజ్ టు బి సప్రెస్ దట్ ఎమోషన్? అవి అంతా మనం ఆలోచించుకోవాల్సిన విషయము. In fact, I remember my daughter saying, if I know Appa is getting angry, so why do you have to say these things? I say some things have to be told, whether anyone gets upset or not upset, you have to express yourself about what the situation is. Go on. So who is expected to compromise or adjust in the family? Oka conflict or oka difficult situation arise aithe, who is expected to compromise, who is expected to adjust? And then ee model manam continue cheyala, లేకపోతే దీని గురించి మాట్లాడుకొని షుడ్ వి ట్రై టు బ్రింగ్ అబౌట్ సమ్ చేంజ్ ఇన్ ద ఫ్యామిలీ డైనమిక్స్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ పర్టికులర్లీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ విచ్ ఐ థింక్ ఆల్ ఆఫ్ అస్ షుడ్ ఆస్క్ అవర్ సెల్వ్స్ ఇస్, డూ ఐ షేర్ ఆల్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ద ఫ్యామిలీ? That can be caring for others, or do I expect others to do all the work while I carry the authority? నాకు authority ఉండొచ్చు, I can exercise that authority, but do I expect my wife to take care of all the work and the care? So again, we are talking only about family life. ఈరోజు మనము క్రైమ్స్ గురించి మాట్లాడుకోవడం లేదు, ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ గురించి మనం మాట్లాడుకోవడం లేదు. వీఆర్ టాకింగ్ అబౌట్ ఎవ్రీడే ప్యాటర్న్స్ అట్ హోమ్, in the house. So here I'll just give you a small example. ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది మహబూబ్ నగర్లో. 20 మంది సబ్ ఇన్స్పెక్టర్స్ని అండ్ కానిస్టేబుల్స్ని తీసుకొని వాళ్ళకి ఒక 6 months వరకు we just once a month, one dayకి we had some conversations with them about these issues, about who shares authority and labor in the families. And all of them were told, మీరు ఒక్కొక్క టాస్క్ ఇంట్లో తీసుకోండి అండ్ ప్లీజ్ డిసైడ్ వాట్ యూ వాంట్ టు టేక్ అప్, దట్ మీరు డిసైడ్ చేయండి. సో సంబడి సెడ్ ఐ విల్ డూ ద కుకింగ్ అలాంగ్ విత్ మై వైఫ్. సంబడి సెడ్ ఐ విల్ bathe my 5-year-old daughter and dress her up for school. సో ఇవన్నీ స్టార్ట్ అయినాక we waited and watched for 6 months, and the people who were doing cooking, then they enjoyed it so much because that time వాళ్ళకి టైం దొరికింది భార్యతో మాట్లాడుకోవడానికి, ఆ ఒక గంట కిచెన్లో కాన్వర్సేషన్స్కి, విచ్ అదర్వైజ్ దే డోంట్ హ్యావ్ త్రూ అవుట్ ద డే. Similarly, the man who was bathing his daughter, suddenly Ammai, she was very chatty, a chatterbox. So she would keep telling her father about idi jargindi school lo, idi jargindi and all that. And suddenly he developed a very beautiful rapport with her, which he never had a chance to develop. ఈ ఎక్స్పెరిమెంట్ తర్వాత 6 months తర్వాత వీళ్ళందరు పోలీస్ స్టేషన్స్లో పని చేసినాక వీ వాచ్ దెమ్ ఫర్ అనదర్ 6 months.
ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో వచ్చిన మహిళా పెటిషనర్స్ని అడిగితే మీరు ఈ పోలీస్ స్టేషన్లో ఏ కానిస్టేబుల్ ఏ సబ్ ఇన్స్పెక్టర్తో కంఫర్టబుల్గా ఉన్నారంటే దే యూస్ టు సే ఐ విల్ గో ఓన్లీ టు అశోక్ బికాస్ అశోక్ అండర్స్టాండ్స్ బెటర్. సో హియర్ నేనేం చెప్తున్నానంటే సడన్లీ ఇంట్లో ఫ్యామిలీ రిలేషన్షిప్ డైనమిక్స్ చేంజ్ అయిన తర్వాత భార్యాభర్తలో సడన్లీ దెర్ ఇస్ అ షిఫ్ట్ ఇన్ ద పవర్ డైనమిక్స్ అండ్ దెర్ ఇస్ మోర్ ఈక్వాలిటీ ఇన్ ద ఫ్యామిలీ. వీ ఫైండ్ దట్ దీస్ మెన్ బికమ్ మోర్ సెన్సిటివ్ టు అదర్ విమెన్ ఇన్ ద పోలీస్ స్టేషన్స్. లేకపోతే ఏమవుతుంది, వీఆర్ బిజీ ఎస్టాబ్లిషింగ్ విమెన్ హెల్ప్ డెస్క్స్ అండ్ వీ పుట్ అ ఉమెన్ హోమ్ గార్డ్ బికాస్ వీ ఫీల్ మెన్ కెనాట్ హ్యాండిల్ విమెన్ petitioners. They're not sensitive enough to handle women petitioners. So after that we took this experiment to Kashmir. And there we actually had these conversations with almost 28,000 men there. And the net result of that was thousands of them bought scooties for their wives to make them more mobile, which was not the case earlier. They taught their wives how to use the UPI ID. So far, they were controlling the purse from 1,000 miles away. The wife will be somewhere in South India, the man is posted somewhere in Kashmir. And then thousands of them decided that this year they are not going to get their daughters married. Inka 2-3 years time istarani. And thousands of them actually listened to their wife when she said that I want to work. She has been asking for 10 years, 12 years. Now suddenly there is an additional income at home. Suddenly again the family dynamics changed. He's a much happier man. And for me as a leader of the force, it was important to lead a happy force rather than lead a force where the men are unhappy because they're far from home and there's a lot of tension with the spouse, etc., etc. So these two experiments actually taught me the value of, the family relationship dynamics, particularly between spouses, and that was the inspiration for this theme also today. So again, I would just mention that we all need to ask ourselves who does the work and who carries the authority. Now, why does all this matter? So all this invisible work which women do at home actually shapes the entire family life. Rose the everyday family life. So distribution of every household work, cooking, cleaning nunchi, elder care, emotional support, some everina breakdown aithe ever emotional support istaru, who is available, emotionally available in the family when somebody needs that. And all these emotional role carries its own hidden cost in the sense that, as I said, men are allowed to express anger, but they are discouraged from showing their vulnerability in the family. Women are expected to absorb the emotions. They are expected to maintain the harmony and care for everyone's emotional needs. So what happens? Men lose access to their feminine side, basically. And women carry on a burden which actually becomes exhausting over a period of time. So we need to take a look at all this decision making, caregiving, etc., etc. మీరు చెప్పింది చాలా వెరీ ఇంపార్టెంట్ పాయింట్ దట్ యు రేస్డ్, బికాస్ వెన్ అ మ్యాన్ స్టార్ట్స్ కనెక్టింగ్ విత్ హిస్ డాటర్ ఇమోషనలీ, I have my own experience when my husband started teaching my daughter, he realized so many more stories that she's telling, and it's so emotionally fulfilling for a man to be able to enjoy what family life actually is, not just have that position of authority and so on. And that emotional disconnect also is perhaps the reason why even in rural families, I mean, the number of suicide deaths among men, because they are not able to emotionally connect with their families, talk about their vulnerabilities, that I feel helpless. I mean, what can I do? Can I discuss with my wife about what's happening? Dr. Sunita, I'm going to go to you. You very interestingly have done a research, in fact, on adolescents, the gender assumptions of adolescent boys. What does that study tell you? Actually, that's an interesting study because most of the adolescent boys, whatever the question was, they were taking it back to their homes. Automatically, they were relating to their homes. My mother itla, my father itla. And most of them had an emotional connection with their mothers, how they were suffering. ఎంత సఫర్ అవుతున్నారు వాళ్ళు, వాళ్ళ ఫాదర్ ఆల్కహాలిక్ అవ్వచ్చు, ఇర్రెస్పాన్సిబుల్ అవ్వచ్చు, చాలా వరకు ఆ టైంలో వాళ్ళ మదరే వాళ్ళకి ఐడియల్. అండ్ దే కెప్ట్ సేయింగ్ దట్ మేము పెద్దగా అయిన తర్వాత మా మదర్కి బాధ లేకుండా చేస్తాము, మేము చాలా బాగా చూసుకుంటాము అంటూ. బట్ ఎక్కడో ఏమనిపించిందంటే వాళ్ళకి ఇదంతా చెప్తూ కూడా ఫాదర్ ఈజ్ ద ఐడియల్ ఇమేజ్, రోల్ మోడల్. దాట్ ఈస్, ఐ థింక్ ఎక్కడో ఏమనిపిస్తుందంటే డెఫినెట్లీ దే విల్ గో బ్యాక్ టు దేర్ ఫాదర్.
with all their sympathy, compassion and all that for the mother, for the suffering mother, they also had an image in their mind, ideal image, that is their father. సో దాట్ షోస్ ఇంతకుముందు జరిగిన చాలా స్టడీస్లో కూడా ఉమా గారు ఫ్యామిలీనే చాలా రెస్పాన్సిబుల్ ఇన్ ఫార్మింగ్ ద జెండర్ అజంప్షన్స్ అని చూపిస్తుంది చాలా రీసెర్చ్లో కూడా, ఇంక్లూడింగ్ దిస్ రీసెర్చ్, సమ్ అదర్ రీసెర్చ్ దట్ ఐ హ్యావ్ డన్ ఆన్ స్కూల్ టీచర్స్ as well. It all shows, they all felt that ఈ జెండర్ గురించి డిస్కషన్ అన్నది రావడం, ఇన్ఈక్వాలిటీ గురించి డిస్కషన్ రావడం అన్నది ఇంటి నుంచే మొదలవ్వాలి అని చెప్పి. ఎందుకు ఇంటి నుంచి మొదలవ్వాలంటే మనం అన్ని సిస్టమ్స్ని కొంచెం రీఫార్ములేట్ చేసుకుంటూ వస్తున్నాం, ప్రతిదీ మన చుట్టూ ఉన్న ప్రతి సిస్టమ్ని. మరి ఇంటిని మాత్రం, కుటుంబాన్ని మాత్రం ఎందుకు రీఫార్ములేట్ చేసుకోకూడదు? ఎనీ సిస్టమ్ విల్ బి బెటర్ ఇఫ్ యూ రీఫార్ములేటెడ్ అకార్డింగ్ టు ద చేంజింగ్ టైమ్స్. వై నాట్ ఫ్యామిలీ? వై డూ వీ స్లిప్ ఇన్ టు అ కంఫర్ట్ జోన్? ఇలాగే బాగుంది, ఇలాగే వెళ్దాం, ఎందుకంటే ఏ మార్పు అయినా కొంచెం కుదుపు ఇస్తుంది కదా. ఆ కుదుపు మనకి చాలా వరకు ఇష్టం ఉండదు, ఇలాగే కంఫర్టబుల్గా వెళ్ళిపోతాం. ఎట్లాగో పురుషుల దగ్గర ఉంది, వాళ్ళకి ఇదే కంఫర్ట్ కదా, ఎవరు చూసుకుంటే అన్ని చూసుకుంటూ ఉంటే బాగానే ఉంటుంది. పవర్ ఉన్న వాళ్ళు ఎప్పుడు పవర్ని పోగొట్టుకోవాలనుకోరు కదా, అయినా సరే పవర్. సో అండ్ ఆల్సో ఇట్స్ నాట్ ఇండివిజువల్, డెఫినెట్లీ వీఆర్ నాట్ డివైడింగ్ పీపుల్ ఇంటూ మెన్ అండ్ విమెన్, వీఆర్ టాకింగ్ అబౌట్ ది సిస్టమ్స్. కొంతమందికి పవర్నిచ్చి, కొంతమందికి రైట్స్నిచ్చి, కొంతమందికి కంప్లీట్గా డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చిన ఇన్ఈక్వల్ సొసైటీని, సిస్టమ్ని వీఆర్ క్వశ్చనింగ్. సో అంటే మళ్ళీ మనం అనుకోవచ్చు సొసైటీ సిస్టమ్ అంటే మనమే కదా అని, బట్ ఇట్ ఈస్ ఆల్సో మ్యూచువల్. సిస్టమ్ హ్యాస్ టోల్డ్ అస్ దట్ దిస్ హ్యాస్ టు బి లైక్ ద ఫ్యామిలీ అండ్ వీఆర్ ఆల్సో కాంట్రిబ్యూటింగ్ టు ఇట్. సో అలా కొంచెం మనం డిస్కంఫర్ట్ ఫేస్ చేస్తే తప్ప సిస్టమ్ విల్ నాట్ చేంజ్. కొద్దిగా అందరం డిస్కంఫర్ట్కి లోన్ అవ్వాలి. మీరు అన్నది చాలా కరెక్ట్. నిజంగానే వాళ్ళంతా కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు వై వుడ్ దే లైక్ టు చేంజ్? కాబట్టి ఎవరు అంటే ఇద్దరు రెస్పాన్సిబిలిటీ ఉంది, ఇద్దరు మార్చుకోవాలి, అందరూ మార్చుకోవాలి. ఇంతదాకా కూడా మనం ఏం మాట్లాడుకున్నామంటే పార్ట్నర్స్ గురించే మాట్లాడుకున్నాం, పిల్లల గురించి మాట్లాడుకున్నాం. బట్ దెర్ ఆర్ అదర్స్ ఇన్ ద ఫ్యామిలీ యాజ్ వెల్. It's not just the partners and children. There are other people as well in the family. And the Indian system is such that the neighborhood is also watching. The extended family is also watching. అరే భర్త బట్టలు ఆరేస్తున్నాడట వీళ్ళ ఇంట్లో అంటారు. Exactly. So everybody is watching. So immediately it will become a topic of discussion. ఆ ఇంట్లో ఆయన కిచెన్లోకి వెళ్తాడంట, కిచెన్లోకి వెళ్ళి తన ఫుడ్ తానే తీసుకుంటాడంట, లేదా తను తిన్న ప్లేట్ తనే తీసిస్తాడంట అనేది దట్ బికమ్స్ అ హ్యూజ్ టాపిక్ ఆఫ్ డిస్కషన్. అగైన్ ఐ అండర్స్టాండ్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సొసైటీస్, లైక్ it also depends on class. For instance, I think middle class is more prone to this surveillance because we are, most of the time we are in the open, we are being monitored. Right. So going back to the study that you were referring to, this was also one of the things that adolescent boys were saying. As adolescent boys, when the identity is going through crisis in a sense, so they were also worried about their identity, okay, image. నా ఇమేజ్ ఏమవుతుంది, మా నాన్న ఇలా ఉంటే నా ఇమేజ్ ఏమవుతుంది, మా అమ్మ ఇలా ఉంటే నా ఇమేజ్ ఏమవుతుంది. ఇది ఒకటి దే వర్ ట్రయింగ్ టు టై అప్ విత్ దర్ హోమ్. ద అదర్ థింగ్ విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇస్ హౌ దే వర్ లుకింగ్ అట్ ఐడియల్ విమెన్. ఒకవైపు ఏమో సఫర్ అవుతుంది మా అమ్మ, చాలా స్ట్రగుల్ అవుతుంది, ఇంట్లో బయట పని చేసుకోవాల్సి వస్తుంది. సో ద ఉమెన్ ఇన్ ద పబ్లిక్ డొమైన్ దే వర్ టాకింగ్ అబౌట్. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ they were also trying to mold an ideal woman image, saying maaku manchi vallante manchi women antene ishtam, we like good girls, we don't like bad girls, we don't like bad women, we like good women. So who are the bad girls? Obviously the non-conformist. అంటే there is also a thing కదా, ఈ అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ కావడానికి పనికొస్తుంది, ఈ అమ్మాయి బహుగా తీసుకెళ్ళడానికి ఎగ్జాక్ట్లీ. నేను దూరంగా ఉంటాను బ్యాడ్ విమెన్తో. ఎలా బ్యాడ్ విమెన్ అంటే వాళ్ళు అందరితో మాట్లాడుతుంటారు, వాళ్ళు ఎక్కువ మాట్లాడుతుంటారు, ఎక్కువ నవ్వుతుంటారు. సో మంచి విమెన్ అంటే ఎవరంటే గుడ్ విమెన్ ఆర్ లైక్ సైలెంట్ విమెన్, ఓకే, హూ డోంట్ క్వశ్చన్, you know, who don't compete, stay pleasant all the time. Yes, who don't compete with us, you know, who don't like overpower us. They are good women. Like children our age nunchi how they take up images, they draw from family and they also draw from the peer group, from society.
So I think those are the roles, those are the images that we need to disturb, which are like very silently being passed on. చారు సిన్హా గారు అన్నది చాలా కరెక్ట్. చాలా వరకు ఇదేమి మనకు ఎక్కడ రాసుండదు, గట్టిగా ఎవరు చెప్పరు, కానీ చాలా సైలెంట్గా చాప కింద నీరులాగా we keep on absorbing it. They talk about sponge syndrome, right? Like a sponge, we keep on absorbing everything that comes to us. It's a And rule we book start which nobody has reproducing. written, but everybody follows. Yes, yes. That's because unwritten instructions are very, very powerful. Right. They are conveyed not just in writing, but through our gestures, through our looks, through our glances, through our body language. Everything is conveying it, like how women walk, how they are supposed to walk, how they are supposed to talk. All this is unwritten instructions and part of gender socialization. So unless we disrupt a bit silently, subtly, and if necessary loudly, that gender socialization, I don't think it's going to change. And that definitely has to start from home. Uh, of course, once they start going to school or start playing with others, they do absorb models from outside. But home has to come in constantly, not just by quote unquote sermonizing, but by enacting those roles. ఇప్పుడు కూడా ఎనాక్టింగ్ రోల్సే కదా ఒక మెసేజ్ ఇస్తుంది. మీరు అన్నట్టు మీరు అకాడమిక్ టెక్స్ట్ బుక్స్లో కూడా ఇప్పుడు కూడా చూస్తే మనకి టెక్స్ట్ బుక్స్లో రోల్ ఆఫ్ మదర్ ఉంటుంది, కిచెన్లో ఉంటుంది, ఫాదర్ తీసుకొస్తారు మనకి ఇంట్లో అన్నం పెడతారు మనకి, దానివల్ల ఆయన పవరు స్టేటస్ కొంచెం పెద్దగానే ఉంటుంది అన్నది అనుకుంటుంటాం. ఐ రిమెంబర్ మై డాటర్ సేయింగ్ అమ్మమ్మ's room is in the kitchen and Tata's room is in the living room. I mean, he's watching TV or reading the newspaper or something like that. I thought this was a 2-year-old talking about it, and I realized, oh, because she's spending time there and she's the one who is providing the food, Amamma's room is the kitchen another. No, but I think we have changed Changing it those now. textbooks now, even at the school level. And we have even prepared some gender handbooks for teachers and students of Telangana government schools. We have included some pictures. Quickly, I'll tell you about this picture. There is one picture where a woman is sitting in the chair and a man is serving tea. Okay, then we included it in this adolescent boys survey as well. And some of those boys got so, they got so angry, they got triggered. They said, how can a woman be sitting and a man be serving? Some of them were very open, but some others started reading it. They started saying, maybe she is the boss, so he is serving tea. Okay, so you can see how they are drawing connections that in no situation can a man be serving a woman who is sitting and the man is standing, unless there is other kinds of Equation. power. Like maybe it's a workplace, so it doesn't matter. Maybe he is working under her supervision, so it doesn't matter. Otherwise, it doesn't happen. So these are the images that we are spreading through in the family, because family has also become a site of movies, OTTs and all that. So every agency is trying to give, agency is in a feminist terminology, I mean it. So it's also spreading the same ideology as well. They're absorbing it constantly. You're a filmmaker. That also obviously very often reinforces these kind of stereotypes, isn't it? The good woman is always the one who is taking care of the emotional needs of everyone. You absorb it and you're patient. You can have all the qualities that is impossible to have in a human being or is unfair to expect in a single human being, and that is what we do. How do we, I want to talk from your own life experiences as well and your filmmaking career. ఇలాంటి స్టీరియోటైప్స్ని మనం షేక్ చేస్తున్నప్పుడు డిస్రప్షన్ అనేది మాట్లాడతాం, కానీ ఇంట్లో చేసుకోవాలంటే చాలా పీస్ పోతుంది. ఇంట్లో ఉన్న పీస్ చిన్న చిన్న విషయాలకు మీరు మీ హస్బెండ్కి ఏదో చెప్తే, లేకపోతే పిల్లలకి చెప్తే, లేకపోతే మామగారికైనా చెప్తే, ఇట్ ఈస్ నాట్ దట్ మామగారు ఈజ్ నాట్, హీ హ్యాస్ అ స్టేటస్ బట్ హీ ఆల్సో క్యాన్ పార్టిసిపేట్ ఇన్ హౌస్ వర్క్ అనేది ఉన్నప్పుడు, ఇఫ్ యూ సే దట్ ఇట్ విల్ బీ కన్సిడర్డ్ సంథింగ్ దట్ డిస్రప్ట్స్ ఫ్యామిలీ పీస్. అంటే ఒట్టిగానే మనమే చేసేద్దాం కదా అన్నట్టు మహిళలు బిహేవ్ చేస్తారు. వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్ అబౌట్ హౌ దిస్ ఈస్ గోయింగ్ టు చేంజ్? హౌ విల్ మెన్ reinvent themselves? I think it is something that has to come from inside. లోపల నుంచి ఇది రావాలండి. ఇది ఎలా అయిపోయిందంటే
ద ఫ్యామిలీ లోపల నుంచి కండిషన్. బయట నుంచి ఆ ట్రిగర్ వస్తేనే కదా లోపల అవును. నుంచి వస్తుంది. అవునవును. అక్కడ నుంచి ఇక్కడ ట్రిగర్ వస్తేనే కదా మీరు చేస్తారు. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ద సోషల్ కండిషనింగ్ టు మెన్ ఆల్సో హ్యాస్ టు బీ బ్లేమ్డ్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళని ఇప్పుడు అడాలసెంట్ పిల్లలు అలా కండిషన్ అయ్యారంటే వాళ్ళకి ఎక్కడ టెక్స్ట్ బుక్లో చెప్పలా, వాళ్ళ ఎన్వైరన్మెంట్లో చూసి దాన్ని ఇది మంచి అమ్మాయి, ఇది చెడ్డ అమ్మాయి అనేది ఎక్కడ ఇట్స్ నాట్ ఫ్రమ్ ఎనీ లిటరేచర్, ఇట్ ఈస్ ఫ్రమ్ అబ్జర్వేషన్ దట్ దే హ్యావ్ అబ్జర్వ్డ్. Similarly, that's how all men tend to get into some judgment. So I think adi break cheyadaniki we need to talk about it. We need to be oral about it. Both men, women, they have to be oral about it. I think, for example, నేను ఒక రోజు ఐఎమ్ వెరీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ థియరీ వెరీ ఫెమినిజం గురించి Progressive. వల్నరబుల్గా ఉన్న వాళ్ళకి వాయిస్ అవ్వాలి, వాళ్ళకి సపోర్ట్ ఉండాలి అనే ప్రిన్సిపల్గా ఉండే మనిషినే. ఐ టెల్ యూ ఫర్ ఎగ్జాంపుల్, వీ బోత్ వర్ గోయింగ్ ఇన్ ద ట్రాఫిక్. ఒక కార్ ఆగిపోయింది అండ్ ఐ వాజ్ హాంకింగ్ అండ్ జరగట్లా. దెన్ ఐ హ్యాడ్ టు కమ్ అ లిటిల్ బ్యాక్ అండ్ దెన్ వెళ్ళేసరికి దేర్ ఇస్ అ విమెన్ డ్రైవింగ్. ఓ అది సంగతి అన్న. అనేసరికి షీ వాజ్ లైక్ ఏంటి సంగతి అని. సో బై డిఫాల్ట్ కండిషన్ ఏంటంటే విమెన్ డ్రైవ్ చేస్తే సరిగ్గా చేయరని. అదే అక్కడ అబ్బాయి ఉండుంటే వెన్ మ్యాన్ స్టాప్డ్ అది సంగతే అందును కాదు. దిస్ ఈస్ ద మెంటల్ కండిషన్ దట్ హాస్ కమ్ అన్కాన్షియస్లీ. అప్పుడు అవును, దెన్ వీ వర్ డిస్కసింగ్. ఇప్పుడు హైదరాబాద్ ట్రాఫిక్లో సపోజ్ ఒక 10 యాక్సిడెంట్స్ అవుతాయి, 10లో ఎన్ని మెన్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి, ఎన్ని విమెన్ యాక్సిడెంట్స్ చేస్తున్నారు, రేషియోలో ఇట్ మైట్ బీ ఈక్వల్ ఇఫ్ యూ ప్రాపర్లీ డూ ద రేషియో. అండ్ ఎందుకు అలా కండిషన్ చేసేస్తాం, విమెన్ ఆర్ బ్యాడ్ ఎట్ డ్రైవింగ్, మెన్ ఆర్ గుడ్ ఎట్ డ్రైవింగ్ అని. డ్రైవింగ్ ఐ మీన్ బోత్ ఆర్ గివెన్ ద లైసెన్స్ అండ్ దే కెన్. సో ఇది ఏంటంటే మాట్లాడుకున్నప్పుడు దెన్ ఫ్రమ్ దేర్ మై పర్స్పెక్టివ్ చేంజ్. అండ్ మెన్ వర్క్ ప్లేస్లో కానీ ఫ్యామిలీలో కానీ విమెన్ ఆర్ బ్యాడ్ ఎట్ డ్రైవింగ్ అంటే నేను అదే ఎగ్జాంపుల్ చెప్పడం మొదలుపెట్టాను. ఎన్ని జరుగుతాయి దాంట్లో, ఎన్ని మెన్ యాక్సిడెంట్స్ అవుతాయని చెప్పడం మొదలుపెట్టాను. అవును కరెక్టే కదా అని మెల్లగా ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ కీప్ టాకింగ్ అబౌట్ ఇట్, కీప్ డిస్కసింగ్ అబౌట్ ఇట్, అండ్ దెన్ ద ట్రాన్స్ఫార్మేషన్ స్లోలీ స్టార్ట్స్ అనేది నేను ఫీల్ అవుతున్నాను. యా. Within families, we all think we are, the men we are with are fairly progressive. And yet when you start thinking about it, there are many things that we unconsciously adopt. అంటే మెన్నే కాదు, మనం కూడా చాలా అజంప్షన్స్ మనకుంటాయి మన రోల్ గురించి, మనం ఎట్లా ఉండాలి ఇంట్లో. You feel the onus of the burden of keeping everyone happy at home. If somebody gets upset, you have to kind of pacify them and say, okay, for some time you leave them alone, whatever. All that planning, thinking, emotional kind of bandwidth you must have to be able to deal with everyone. And somehow that becomes very gendered, isn't it? ఆ రోలు మహిళలు చేయాలి అనే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా. What Shashi had said about the driving thing, I just want to add on to that. సో ఇప్పుడు ఒక మ్యాన్ డ్రైవ్ చేస్తుంటే ఆల్ ఇన్ హిస్ మైండ్, వాట్ గోస్ ఆన్ ఇన్ హిస్ మైండ్ ఇస్ ట్రాఫిక్లో ఎలా వెళ్ళాలి, మేబీ హీల్ థింక్ అబౌట్ హిస్ వర్క్ అండ్ ఆల్. ఉమెన్ డ్రైవ్ చేస్తుంటే బోత్ దీస్ థింగ్స్ ఎక్స్ట్రాగా ఏం చేయాల్సి వస్తుంది అంటే, ఓ నేను ఇప్పుడు ఉమెన్ని కాబట్టి సరిగ్గా డ్రైవ్ చేయాలి, లేకపోతే నువ్వు అమ్మాయి కాబట్టి ఇలా డ్రైవ్ చేస్తున్నావు, అవన్నీ ఉంటాయి. సో అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఐ మీన్ ఒక్కొక్కసారి అంటారు విమెన్ మల్టీ టాస్కింగ్ ఎక్కువ చేస్తారు, చాలా బాగా చేస్తారు అని ఒక పెడెస్టల్ మీద పెడతారు, బట్ చేయాల్సి వస్తుంది. ఇట్స్ ఫోర్స్డ్ ఆన్ యూ, లేకపోతే జరగట్లేదు ఈ సొసైటీలో. యూ హ్యావ్ టు థింక్ అబౌట్ సో మెనీ థింగ్స్, యూ హ్యావ్ టు ప్లీజ్ సో మెనీ పీపుల్, నాట్ జస్ట్ పీపుల్ యూ నో. జనరల్గా స్ట్రీట్ మీద నడిచి వెళ్తుంటే వాళ్ళని కూడా, ఇఫ్ యూ టాక్ అబౌట్ మెనీ థింగ్స్, ఐ మీన్ హౌ యూ డ్రెస్, వాళ్ళు నన్ను ఎలా చూస్తున్నారో, ఈవెన్ దో యూ డోంట్ కేర్, ఐ మీన్ ఐ డోంట్ కేర్ అనే యాటిట్యూడ్ ఉన్నా కానీ స్టిల్ యూ హ్యావ్ టు బీ cognizant of what other people might be thinking about you or your dressing or whatever, because you don't want to get into trouble. ఏమో ఇలా చేస్తే ఇలా అంటారేమో అని లోపల ఉంటుంది. ఎంత ప్రోగ్రెసివ్ ఉన్నా కానీ ఐ డోంట్ కేర్ వాట్ పీపుల్ సే అబౌట్ మీ, హౌ ఐ డ్రెస్ అనుకున్నా కానీ ఆ లోపల ఇన్సెక్యూరిటీ అయితే ఉంటుంది. ఇట్లా అంటున్నారా, ఇలా చేస్తున్నారా, ఇలా కామెంట్స్ పాస్ చేస్తున్నారా అని. ఓవరాల్గా ఐ మీన్ జెండర్ బేస్డ్గా మనము రోల్స్ అసైన్ చేయడము, ఒక జెండర్ ఎక్కువ ఒక జెండర్ తక్కువ అని ఎప్పటి నుంచో వచ్చేస్తూ ఉంది. అది
స్లోగా స్టెప్ బై స్టెప్ చేంజ్ చేస్తే కానీ అవ్వదు. ఈవెన్ ఇట్ ఈస్ విత్ ఇన్ ద హౌస్ హోల్డ్ ఆర్ అవుట్ సైడ్ ద హౌస్ హోల్డ్. ఇప్పుడు ఇంట్లో ఉంటాము, ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉంటాయి. ఏంటి పేరెంట్స్ అంటే మీకు కేర్ లేదా, రెస్పాన్సిబిలిటీ లేదా, న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎలా చేస్తారు, ఎల్డర్లీ పీపుల్, మన కల్చర్ ఏంటి అని. వాట్ హ్యాపెన్స్ టు ద ఉమెన్స్ పేరెంట్స్ మీన్ షీ ఈజ్ లీవింగ్ హర్ పేరెంట్స్ బిహైండ్ అండ్ కమింగ్ టు ఎ న్యూ హౌస్. ఐ మీన్ ఎవరు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ అరేంజ్డ్ మ్యారేజే అనుకుందాం. హస్బెండ్ తెలీదు, పేరెంట్స్ తెలీదు, వాళ్ళ మరదలు, పిల్లలు ఎవరైనా ఉన్న టోటలీ న్యూ ఎన్వైరన్మెంట్లోకి వచ్చేయాలి అంతా వదిలేసుకొని. అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి, యూ హ్యావ్ టు బీ అన్ ఐడియల్ వైఫ్, ఫర్గెట్ అబౌట్ హౌస్ వైఫ్ ఆర్ వర్కింగ్ వైఫ్. నవ్ ఎ డేస్ థ్యాంక్ఫుల్లీ విమెన్ ఆర్ గెటింగ్ అవుట్ అండ్ ఆ లైన్ కొంచెం స్మడ్జ్ అవుతుంది. బట్ స్టిల్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆర్ ఆల్వేస్ దేర్ వాట్ ఎవర్ యూ డూ. అలా ఉన్నప్పుడు ఎలా వచ్చేటప్పుడే సాటిస్ఫై చేయాలి అని. దీపం పెట్టడం అనేది ఒక ట్రెడిషన్ అనుకోండి, కానీ దట్ ఆల్సో మీన్స్ దట్ ఫ్యామిలీ పీస్, హార్మనీ, హ్యాపీనెస్, ఆల్ ది రెస్పాన్సిబిలిటీ స్లోలీ కమింగ్ ఆన్ టు యూ. Yeah, the onus is suddenly on you. Till the day before you get married, you're just a carefree girl, young girl, having a blast in your life. But suddenly you're like the one who is taking the family forward. ఆ ఫ్యామిలీ పరువంతా నీ బట్టల్లోనే ఉంది, నువ్వు ఎట్లా బిహేవ్ చేస్తున్నావు దాంట్లోనే ఉంది. అంత రెస్పాన్సిబిలిటీ వచ్చేసరికి సతమతం అయిపోతుంటాం జనరల్గా. That pedestal that you spoke about is also something very dangerous, isn't it, Supriya? I mean, everyone puts you on this pedestal. Like Dr. Sunita mentioned, the mother was a sacrificing person, the person who, with a drunkard husband, also she pulled along. And the son's idea of the mother, good mother, is that it's not the power figure. She said still he was idolizing the father because the power, authority, someone he wants to emulate is the father figure. That pedestal is something that's very dangerous for women. It could be in any situation. I mean, even as a mother, when children start putting you on pedestal and say that, oh, my mother does this for me, put so much of onus and responsibility on you for their life, their happiness as well, other than your own or your extended family. I agree that I mean everything, all the information here is just so valuable, and okokkari experience and vaalla skill nunchi vacheyi, it's just because each family is different, each individual is different. మీరు అన్నది పెడెస్టిల్ మీద పెట్టడం అంటే దాంతో ఆ పవర్తో చాలా రెస్పాన్సిబిలిటీ వస్తుంది. సో సమ్టైమ్స్ ఐ ఫీల్ అ బిట్ సారీ for the people in power, for the fathers, if they are the sole providers or not, if they are looked at as the provider. The burden of providing, Burden of patriarchy. the burden of patriarchy, the burden of having to be successful, which solely rests on the man in our particular way of doing it. And then again, a woman, Emotionally chala isolate it's చేసేస్తుంది. very, because మీరు ఎప్పుడు strong, a man is strong, a man is always he knows what to do for his family. But does a man struggle with that? Does he need the help? Does he need to be vulnerable and to sometimes express that he's finding it difficult? That is also a challenge today. But in a little, Supriya, in our society, the rate of suicides is very high. In one sample study which we had done earlier, we found that the burden of patriarchy or the burden of masculinity was actually responsible for these suicides. No, and ma'am, The pride of having to look after, my children, Yeah. pay for their fees, the medical thing, everything, onus is House on him. construction, so house repair, running. the feminine moves in circles, the masculine moves in a triangle, if we kind of look Explain at it. So women, sociology, I mean, I'm sure ma'am can explain that as well, but we need our tribe, we need our groups of girlfriends, we need to have our emotional security, our laughs. A lot of our things come from the women around us. Men somehow, as the power dynamic goes, they're going up the triangle, they're getting more isolated. They are going to one man leading another set of men, and now suddenly leading another set of men and women. And I feel like it gets very difficult. I genuinely feel like they are under a lot of pressure now. Today you're saying that I see a lot of social media things saying that if a woman gets financially independent, but so do you need to get financially independent to be an equal human being? That also is it's a bit of a, I think it's a spin around saying that no, you go to work
you do the cooking, you do everything, you are a superwoman. There is no superwoman. If you are being a superwoman and you're doing one job very well, that means you may be neglecting, you only have so much time. You may be neglecting something else. I have been a working woman all my life, and the constant thing is, am I neglecting something at home, or am I neglecting my child? Your own health. Yeah, my own health, my child. I mean, the health part comes much later. But fortunately, I will say that, to put another spin to it, my father and my brother are very, whether they realize this discussion or not, my father always contributed in taking care of the house management because I wasn't there as much. From very early on, I was leaving, so he would look into the house management. My brother is definitely a better hospital caregiver or somebody who goes to the doctor with an elderly in my family. I get anxious and I'm asking the doctor 100 questions. My brother sits down, listens, gives the comfort to the person, and is there. So I think when some of these discussions are removed and these conditionings are removed, I think there is such beauty in just the individual. They are men who, ma'am said, if you're given a space, they enjoyed cooking. They enjoyed taking care. And I think the moment that space is given and a woman is able to go to work without feeling, nenu chesi vanta cheyali. I mean, these are the specifics. But I think if we're allowed to see what we enjoy and we all allow koncham curiosity to, what does he like? What does she like? Where is she comfortable? Where is she laughing more? Where is he happier more? Then you will see, I see a lot of men who are struggling. I think, especially today, they are struggling because the dynamic of the women's dialogue is out there. We are talking about it somewhere in forums like this. We are saying that a woman does all the emotional management. ఆవిడే చేస్తూ ఉంటారు, మీరు ఏదైనా కొంచెం చేయగలుగుతారా అనే డిస్కషన్ స్టార్ట్ అయింది. అలా అని చెప్పి మనం మీరు ఇంటికి ప్రొవైడ్ చేయండి కాస్త అన్నది కాకుండా అది తన ఆవిడ ఫ్రీడమ్. అఫ్ కోర్స్ దిస్ ఈజ్ ఫ్రమ్ ఇయర్స్ అండ్ ఇయర్స్ అండ్ ఇయర్స్ వీఆర్ ట్రయింగ్ టు క్యాచ్ అప్. వీ హ్యావ్ టు క్యాచ్ అప్ టు సంథింగ్. బట్ ఇప్పుడు వేరే ఐ థింక్ మనం ఒక చిన్న డేంజరస్ టైంలో ఉన్నట్టున్నాము. బికాజ్ ద ఫస్ట్ వర్కర్స్, ఫస్ట్ మూవర్స్, ఫస్ట్ షేకర్స్ ఆఫ్ విమెన్ ఆర్ గెటింగ్ డన్. We are now, it's normalized. Going to work, taking care of the house, it's all getting normalized. Now, in this normalized period, how do we change the dialogue in families? How do the boys will be best educated by their fathers, not by the mothers. In this dynamic, in how they treat how do they treat their mother, how they treat their sister, how they treat their partner. One is theory and one is practice. Yes. They may believe totally in what you are saying, but when it comes to action in the house, whether they are able to participate, change their own roles that have been learned through so many years. Aman, you're the youngest among us, and therefore not just as an academic who's studied these kind of gender topics, what do you see? Is it really changing like Supriya is saying? It could be in one segment, మనం అనుకుంటాం ఇప్పుడు దే ఆర్ గోయింగ్ ఫర్ జాబ్స్, సో దే ఆర్ మోర్ able to articulate themselves. నేను చేస్తున్నానంటే you also negotiate. Marriage is also a partnership. That is the main thing. It's a partnership in which you can also negotiate your space. అంటే ఒకటే ఇప్పుడు మనం టాపిక్ మాట్లాడుకుంటున్నప్పుడు కూడా మేడం అన్నట్టు ఇట్ ఇస్ నాట్ మెన్ వర్సెస్ విమెన్ అని మనం అనట్లేదు. ఒకటి నెగోసియేషన్ దట్ నేను ఇది చేస్తున్నాను, నాకు ఇది కష్టము, మీరు చేయండి అనుకుంటే అది ఇప్పుడు చేంజ్ అవుతోందా? కొత్త జో జనరేషన్ వస్తున్న జనరేషన్లో అది యాటిట్యూడ్స్ చేంజ్ అవుతున్నాయా? Until now, like the discussions that we usually have around the topic of gender or like women in general, so there's a big lens on women all the time, like scrutinizing what is the woman doing. And we men, since childhood, we are either taught to keep women on pedestal, which is our mother, or then to like the dichotomy of a good woman and a bad woman, because there is as such no good woman and a bad woman, because there is no as such a good man and a bad man, because everybody is in the gray. What happens is, like for example, we talked about driving. So the stereotype, like a repetitively made joke that women are bad drivers. If we pick up the data on accidents,
how many women would we find in those in that data? This could also be just a cliche or an assumption that women will be more rule following or they may be less drunk. Those are Yeah. also again assumptions. Yeah. So, and as boys, like when you look at a man, the first thing that you'll have to look at is how the man was socialized into being a man from a boy. Because one thing is, we feel that a man becomes angry or violent because all the conditions like the socialization is resulting into violence. But what happens is, since childhood, violence is their socialization. When you see that the father exerts himself by either shouting, Yeah. raising his voice, the son also realizes that's a power game that you can play. You shout or you raise your voice or you're more aggressive, then somebody else becomes more submissive. How many boys in our country can say that they have hugged their father? Like, rarely. It's very hard to say to our father that I love you. In many of our homes, actually, like, I come from a North Indian household, my father is still very kind. But if you, out of the blue, if you just go to your father and say that, Papa, I love you, most likely, most of the fathers either would slap them, like, have you gone mad? Because expression of kindness, expression of like being soft is seen as something like feminine in the first place. Like, then you have to put it into a hierarchy that masculine traits, we have first divided these traits into masculine and feminine, and then according to that, if you show these traits, then you're feminine, then you're not man enough, then the conversation further, because the articulation of a man itself is very violent in its nature. So first thing that we need to do is first talk to, like, we talk about women a lot, boys sitting together might talk about women, but like, do they talk about themselves? So I think that is where it would start. And when children are growing up also, we assign those gender roles, isn't it? The boy thinks that he is going to be, I'm going to look after my parents. Even if he says that presumption that that is the role that is expected of him. Whereas the woman or the girl is expected that, okay, you learn these soft qualities, you learn cooking, you learn to be patient with people, you learn to get along with any kind of person. And not articulate that you're upset or you're angry. All those are also roles that they learn, isn't it, from home? Absolutely. So here, I think even when I was a kid, my grandmother told me कि at the age of 8, she said कि roti banana सीख लो ठीक से, because और roti गोल बननी चाहिए. And but then she told that to me because she said she was talking of it as a life skill. Yeah. So as a life skill, why don't we talk about this to boys basically when they are younger? Because it's not that they have to depend on their wives for this, and they might not marry, they might go out, they might go abroad. When they go abroad, they do the cooking when they are working, right? So here, coming back to certain key concepts, one is who shares the emotional load at home, managing emotions and relationships, who shares the mental load, that is the invisible planning, remembering, organizing, anticipating the needs of everyone in the family, right from children to elderly to husband. Then the adjustment norm, who's expected to adjust their time and their careers. In fact, when we were younger, my sisters were younger, and at that was a time, when जब लड़के देखते थे शादी करने के लिए कि भाई रिश्ते आ रहे हैं. So the whole issue was, what is the guy's career and what is your career? Can your career be adjusted according to the guy's career? Right? And then you seek a transfer to wherever And it then is. you seek a transfer to wherever it is. Even amongst bureaucrats, for example, it's very interesting. And the matrimonial page in the newspaper is a classic reflection of what we think in society actually. What kind of girls do we want? And then coming to the equitable distribution and power sharing in the family decision making, and the belief that if the man is the financial provider and contributes financially, therefore he has to have power and authority, and everything should vest in him. Now when women start working and they also have the financial authority. What Supriya said is very important. What she said was, is it only finance that should determine the authority and power in a family? You have other other roles that you could play. Yeah. Personality wise, some person could be more have the emotional bandwidth and take on that role of someone who is a mentor for the entire family. It does, isn't it? Yeah. Anything, Primna? Should we even talk about authority in a family? Is the question.
like whether financial independence or not. See, when this whole question about wages for housework came up, many people objected to it, saying that, family is a bonding, it's not bondage. Why are we talking about wages for housework? If family is a bonding, not bondage, then why do we have to talk about authority? Can't we only talk about emotions, bonding and other things? Kada ఎందుకు మాట్లాడాలి authority గురించి? Decision making. Decision making can be a responsibility, Right. need not be Even power. that could be a dialogue. Can be, like, which is acceptable to all of us, like with mutual acceptance and respect, it can be done. Okay, why should we even talk about these roles which are superior and which are inferior? See, there are Aman actually used that word dichotomy. There are many contradictions as well. Silent women are preferred, talking women are not preferred, but the same silence is weaponized against women in families. Sulking, silence, violence గురించి ఇందాక మాట్లాడుకున్నాం మనం. It need not be obvious violence. It can be cold violence. That is silence. Most families, actually, women suffer from this silence from men. I'm not generalizing again. Families are different, individuals are different. We all have different identities and lifestyles. So it is this, and Supriya garu cheppindi, that's very important. Masculinities గురించి ఒక 20 ఏళ్ల క్రిందట మాట్లాడినప్పుడు, like femininities, masculinities are also constructed. Please look into the politics of it. Somewhere we have to deconstruct అన్నప్పుడు చాలా మంది మెన్ ఒప్పుకోలేదు. నో ఇట్స్ ఇన్హెరెంట్, we are like this, we have been like this for ages. How are masculinities constructed? Now at least they have started realizing that yes, like femininities, masculinities are also constructed. But why are you accepting the constructions? Why don't you deconstruct them? మీరు చెప్పినట్టు అది బరువైనప్పుడు, భారమైనప్పుడు, women actually they went into movements kada. They wrote, they fought, they went into the streets, the legal system varaku vellaru, we got laws enacted. Then why can't men also say that, look, certain roles are becoming a burden for us? Not again blaming women. Like Always it's to be the happening now. provider, always to be the strong person. Yes. No, again blaming women. ఇప్పుడు విమెన్ అంతా ఆల్ పవర్ఫుల్ అయిపోయారు, విమెన్ అంతా వైలెంట్ అయిపోయారు. సో లిటిల్ మోర్ థింకింగ్ అబౌట్ దీస్ లైక్ హ్యాపెనింగ్స్ విచ్ ఆర్ నాట్ ఆల్వేస్ జెండర్డ్. అండ్ ఐ బిలీవ్ హ్యూమర్ ఈస్ ద cruelest weapon. Actually, I would say cruelest weapon. Like డ్రైవింగ్ విమెన్ మీద జోక్స్ వేయడము, లేదా హనీమూన్లో విమెన్ మీద జోక్స్ వేయడము, లేదా బ్లూ డ్రమ్ అండ్ విమెన్ అసోసియేట్ చేస్తూ జోక్స్ వేయడం. These are very cruel jokes, cruelest humor. Instead of doing that, they should also start introspecting like women have done. I agree with you, patriarchy influences women and men both, not just men. So I think it's time we start deconstructing it of all genders. Oka society lo, oka system lo justice kavalante everybody has to contribute to it. ఇందాక మనం విమెన్ అండ్ మెన్ స్టీరియోటైప్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు వాట్ కేమ్ టు మై మైండ్ ఇస్ విమెన్స్ డే వాట్సాప్ మెసేజెస్ వస్తుంటాయి కదా. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ అస్ హ్యావ్ రిసీవ్డ్. ఎలా వస్తాయి? ఇన్ఫ్యాక్ట్ దట్ వాజ్ ఇంటర్నేషనల్ వర్కింగ్ విమెన్స్ డే. బట్ వాట్ కైండ్ ఆఫ్ మెసేజెస్ డూ వీ గెట్? విమెన్ ఆన్ ద పెడెస్టల్, women sacred, women's roles are sacred. Unfortunately, women are not following these roles. They should go back to history. So all these are agencies, influences that we are being influenced by. అది ఇంట్లో అవ్వచ్చు, బయట అవ్వచ్చు, ఈవెన్ వర్క్ ప్లేస్ కూడా we constantly get to face comments like this. Not that we are away from this. So a little more reading, a little more understanding of construction of masculinities at various levels might help. And I strongly feel that it should become part of education as well as work culture. Maybe మన జెండర్ సెన్సిటైజేషన్ గురించి మాట్లాడినప్పుడు, విచ్ ఇస్ మ్యాండేటరీ నౌ, we only talk about workplace harassment. But I think we have to begin from the scratch and say like, ఫైనల్గా ఎందుకు అవుతుంది హారాస్మెంట్, ఎందుకు సెక్షువల్ హారాస్మెంట్ అవుతుంది, లేదా జెండర్ డిస్క్రిమినేషన్ ఎందుకు అవుతుంది? వేర్ ఆర్ ద రూట్స్? Why are women seen as if they are available, man can go propose and get her? That's how many men also, many men, I'm not saying all men, okay, it cannot be. So
అది కనుక మనం if we try to understand that, if we begin from there, decoding from there, I think this is the base. So superstructure probably can be addressed a little later. Actually, that's exactly what we have started doing, ma'am. Ippur varaku she teams, we have she teams, a concept called she teams in women's safety wing. She teams ippur varaku whenever awareness programs create cheyadaniki schools and colleges lo vellevaadu, they used to only talk about the laws and come back and tell women how to protect themselves. Now, ever since we've started the Stand With Her campaign, what we have done is we've shifted to having conversations with men also. But we've gone back, when we talk to women about gender, patriarchy, sexism, toxic masculinity, misogyny, how it all manifests, and how this violence is the result of this kind of a mindset. That's a great initiative, in fact, that has to be disseminated much more. All sections of people should be able to access it. That's a great initiative. So, you were talking about how men also need to relook at that, but we have this propaganda, no? Padti hai ladki patane wala chahiye kind of a thing, saying that the man can persist and get away with it. But coming back to the family, even within families, the freedom to be able to articulate what you want to do. If the transfer is there, the man decides that he's taking a transfer. What happens to the woman? Is she expected to? Very often, 90% of the time we see it's the man who takes the decision that my career, it'll be better for me to go somewhere. It happened to me. My husband decided to move to Hyderabad and was having a great career at the Times of India. And then I was thinking, do I really need to move because I am at the center of where journalism happens, and do I need to do that? And a friend of mine was an IAS officer. Then she said, no, there's more things to life than just career. So you must think of other things. So it doesn't matter. You re-establish yourself, go to Hyderabad and re-establish yourself. And I also thought, okay, shaking the apple cart is to, if you say, I'm going to stay back, what will my in-laws say? What will somebody else say? You think of all those things, but you're disrupting your own life somewhere. When you get married, you're disrupting and coming, that's one thing. And then this also, you're forced to. And it is expected of you. It is expected of you that, oh my God, then there must be something wrong with you. I went off for assignment to Chennai for 3 months, and my mother-in-law was asked, something wrong with the marriage. That's why she's gone off to Chennai to do her own thing, anchoring in some program. So these things put pressure on people. But even the ability to articulate within families, not get interrupted when you're speaking, and to be heard as though your voice matters. You said they have to come from inside you. But when this messaging may be happening from peer groups or outside, can we take that into families? I mean, doesn't that also internalize for youngsters, for men? You see your colleague treating his wife in a particular way. I mean, even the way they talk to their wife, you can make out whether they are giving respect or rak de phone. Kind of, there's a way in which someone talks and someone else is more gentle and is willing to listen to what she has to say. More than a colleague, I think it is your father and grandfather who actually, very unconditionally influence men in the family. For example, in my family, the power dynamics, the decision making, the authority, the power play always has been from the men throughout in our family. And when it came to our generation, like from the material that you have sent, ma'am, when I somewhere we started questioning if those power dynamics are right, or are they really be challenged? are they really working? And I don't think they have ever worked properly. They have ever worked in the right place for the family to go well. So when it came to our generation, my brother or me, or with Deepika or with my sister-in-law, we started trying to get that into a very participative mode, get that into a very discussion mode. And the decisions are actually working when they are properly participated and taken. Earlier it wasn't at all the case. I think the power dynamics are supposed to be very much to be discussed and taken, which I think. So that shows the partnership. He turns to you for completing his sentence as well. That happens, isn't it? I mean, with us,
Because when there is a partnership, then you do say that, okay, you understand what I'm saying and we have lived the same space. So you do. I'm saying within families as well. I mean, when I got married and went and obviously I was a journalist, so I would wear work clothes, these kind of clothes, what I'm wearing now. But I'm saying, my father-in-law would say, sari is very nice. You know, when you wear saris, you look nicer. It was a very gentle thing, but there is a messaging also there that would be nice if you were to do that, or to say that you adopt I had my own maiden name, Uma Ramakrishnan. He said, it would be nice if you became Uma Sudhir. You know, it would be so much like an integral couple. So these are also subtle things that families tell you, isn't it? And when we resist, again, it looks like you want to cause some kind of disruption Friction, of the peace. Yeah, and we see that everywhere actually. I mean, if we talk about, I should say that I have been very lucky that I have been associated with Shashi, got married to him and his family. Nowhere did I face any these general things disruptions that we talk about. But I also feel bad to say that I'm lucky, because that should be normal. I did not hit a jackpot or something. It should be the norm, but I'm having to say that I'm lucky. So that itself makes a difference. And I clearly remember tagging along what you mentioned when we just recently got married. We went to one of his Shashi's relatives' house, and the gentleman over there, uncle, he was like, I was not wearing the traditional jewelry, even the Mangal Sutra. We got married in a very simple way. There was no Mangal Sutra, and I am not into, nothing against people who want to dress up or wear ornaments, but that is my choice. So I did not wear any Mangal Sutra, no metalu for my toes. So I was sitting there, and then this uncle came up to me, Deepika, how do people know that you are married? Why How do they know that he's married? Exactly. I was like, why don't you wear Mangal Sutra? How will people know that you are married? Then I said, uncle, let's do one thing. Let's get a Mangal Sutra for Shashi also. Let's get some toe rings for Shashi also. Then everybody will know that he is also married. Then I will also wear, it will be equal. Everybody know that we both are married. So, it might sound rude, but then there is a way to say that. And you have to stand up for yourself and talk about these simple things. The way they come up to you and talk about these things, they make it seem like it is a very normal thing or very simple suggestion or for your own good. They kind of cover it, put a cover on My top father of used to it. ask me, why didn't you wear that? Why didn't you wear a Mangal Sutra? I say, I don't wear it. But as a child, I remember my eldest cousin got married and his wife was not wearing a Mangal Sutra, and you're not even expected to sit your father-in-law. But my own assumption as a child was that, oh my God, she doesn't wear a Mangal Sutra. And then, she sits side by side to her father-in-law and can talk to him like this and joke and laugh loudly, or, sitting in the drawing room on a sofa. As a child, I remember thinking, oh my God, she's very progressive or something like that. And as you grew up, you realize that it is normal for anyone to be making their choices about how they want to live their life or how they want to dress up, isn't it? Yeah. Supriya, your thoughts on this? Your earlier thing was all saying that men also need to take up, you're putting too much of a burden on them of one kind of role, that masculinity, so the construct of masculinity, as ma'am put it, that also happens for women, isn't it? All the time you're kind of bracketed in one thing and you yourself can't exceed that, and you feel, oh my God, I need to do this, I need to do this. My own priorities are my children, so I'll do it. We all justify to ourselves saying that my priority is my mother or my in-laws, their health is important, so therefore I'm doing it. No one else will do it. Assigning yourself those roles, and how do you get out of them? I think in families or in workplace environments, anywhere, it's just boiling down to a couple of things that seem like requisites. One is safety, and the other is respect. I think if a woman feels safe in a room to be able to speak her mind, adi right avvachu, wrong avvachu, but to be able to say, idi na opinion, that is first safe. It's unfortunate, but that safety, is it provided in the room? If you say something, are you going to be not, sarle, neek telidule,
నేను చూసుకుంటాను. That's a very, very normal thing. Like you said, to be spoken over, to not be allowed to finish your sentence. And, you know, it's a big conversation in big companies as well, that they've done a study, and the women are cut off more often than men are, just as a norm, as in it, and the percentage is quite staggering. But so I think in families, that we seem to be between the dichotomy of you saying aggressive, violent, there's one side to it, and the other is silence, sulking, the other side to it. There's a huge thing in between. And to explore that whole in between, I think it requires safety and respect for everyone. For a man to express his vulnerability, the environment has to be safe. If he wants to cry or if he wants to hug, it should be he's not looked at as a lesser man. If a woman wants to step up and do something which is so-called classified as masculine, you know, it's all right to do so. I think the teaching of that starts so subtly. Like all of us have kind of reiterated, how do you create a safe environment in a home without microaggressions, without the woman running off and sulking, or without the man losing it and having a shout? How does it? So that comes down to conflict management, issue management, which we're not taught. In families, we're not taught that. In schools, we're not taught that. We're taught how to succeed, be number one. We're taught how to be perfect, be good, values, a lot of these things. But we're not taught how to resolve situations, resolve conflict. You can have different opinions. Yes, Just and need to and sit you can around sit on the table. You can be in the same room with different opinions, and it's absolutely fine. Like they were talking about the driving analogy. My constant worry is ఒక లేడీ డ్రైవ్ చేసి కార్ని గుద్దితే ఆవిడ బయటికి రావాలి, రోడ్డు మీదకి వచ్చి నుంచోవాలి. She has to handle that situation. And I know more than the accident or more than the thing, she's probably thinking about, నేను రోడ్డు మీదకి వచ్చి నుంచుంటే నా చుట్టూ ఒక నలుగురు మగాళ్ళు ఉంటే how will I be able to manage this situation? And then sometimes I see they will put up a situation of a woman getting very aggressive, you know, in some kind of conflict, that she's gotten very aggressive. This is exactly what happens when you restrict people. It's either aggression or it's the other. You will be restricted in expressing your emotions in a healthy way, so you will lash out, or you will run away and sulk. మనం ఇది కూర్చోబెట్టి పిల్లలతో కానీ మనం అందరి మధ్యలో ఒక కాన్వర్జేషన్ పెట్టుకుని, can we do this? I'm angry right now. Yes, I'm angry. I'm leaving the room because I don't want to talk. I'll say something wrong, but we'll come back to this. I think people like us would have learned this so much later, because ఎందుకు మనం క్వైట్గా ఉండి దీన్ని హ్యాండిల్ చేసుకుంటున్నారు, ఇది పద్ధతి. కరెక్టే, అరవకుండా క్వైట్గా హ్యాండిల్ చేసుకోవటం డెఫినెట్గా పద్ధతి. కానీ హ్యాండిల్ అవుతుందా? అది హ్యాండిల్ అవ్వట్లా. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్స్ నాట్ హ్యాండిల్, ఇట్స్ పుట్ అవే అండర్ ద కార్పెట్. It will resolve itself. But ekkadako vachi it will show itself. It will show itself in the aggression of your children. It will show itself in the lack of confidence. Many things. And I think, Mano, you know, we're talking about you against me. Like ma'am said, harassment in the workplace. These are the results of something that has happened over time. Over time, we've put these stereotypes on men, we've put these stereotypes on women, and we are just acting it out. We're just following the rule book. Mindset, no? We're just following the rule book because it's what I know. How does it ఇందులో కూడా look? మనం డిస్కస్ చేసుకుంటున్నది ఆరోగ్యకరమైన ఒక కుటుంబం. అట్లాంటి కుటుంబంలో when the woman sulks also, that also puts a lot of emotional pressure on everyone, the husband included, a lot of emotional pressure. Aman, as somebody who studied community, identity, gender, we are talking about all three when we are talking about elanti roles, elanti expectations unnayi, enta pressure untundi, what is the pressure on people annadi. How do we change it? As somebody who studies sociology, ఇది మనకి ట్రెడిషన్ ఇట్లానే ఉంది, ఇది డిస్టర్బ్ చేయకూడదు, మనకి చాలా మంచి విషయాలు ఉన్నాయి మన ఫ్యామిలీస్లో. అంటే దానికి హైరార్కీ అయిపోయింది. కానీ ఇప్పుడు ఒక ఫ్యామిలీలో రోల్స్ ఉంటాయి, అందరికీ రోల్స్ ఉన్నాయి, వాళ్ళ రోల్స్ చేస్తున్నారు. అండ్ వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ స్ట్రాంగ్ ఫ్యామిలీ సిస్టము, జాయింట్ ఫ్యామిలీ ఉండేది ఇప్పుడు, ఆర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఉండేది. మనకి ఇండియన్ కాంటెక్స్ట్ వీ సే ఇట్స్ వన్ ఆఫ్ అవర్ స్ట్రెంగ్స్ టు హ్యావ్ అ గుడ్ స్ట్రాంగ్ ఫ్యామిలీ బాండింగ్. కానీ దానిలో కొంచెం మంది
are feeling that they are being wronged or they don't even realize their full potential రావట్లేదు బయట. కొంచెం మంది కొంచెం అగ్రెసివ్గా వాళ్ళ డామినెంట్ రోల్ ఉంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ యాజ్ అ మోర్ దెర్ ఇస్ నాట్ ఈక్విటీ లేదు, దానిలో ఈక్విటబుల్ రిలేషన్షిప్స్ లేవు, హ్యాపీనెస్ అందుకని ఉండదు కదా. అవి అందరూ ఎక్స్ప్రెస్ కాకపోతే, అందరిది పొటెన్షియల్ రియలైజ్ కాకపోతే రిజెంట్మెంట్ విల్ ఆల్వేస్ బీ దేర్. First, to look at change is something, so it's obviously not something that we can force. When we look at a household, and a household is basically a unit of the community. In order to, earlier we used to like society was more rural, our country was more rural, so these things were very much embedded within the household and the place that people would live in. Now we have moved to urban places. Here you have either a nuclear family, and even if you have extended family, they are close by, they are not immediate to you. So then we first have to look at the distribution of power here in order to understand this, because the power that women are deemed, like there is a thing called patriarchal dividend, and this is something, so the reason we see like how many imaginations have we seen, how many movies or like drama or something that we have seen where we have seen a woman relaxing? It's very absent. Or Even the image yeah. of a woman relaxing. Or a woman in a scene where she has nothing to do with a man, like she's not talking about a man, not thinking about a man, or like anything to do with a man. Yeah, even that people don't accept. No, you are happy by yourself. How can that be? There must be something wrong with her. So a woman simply being herself in a space, like a last movie I think I had watched was Queen, where like a woman had to go through a crisis in order to be happy alone. Because in these families, when we are living in joint families, so as urbanization happens, as things change, like these things are going to change. But let's say at a traditional example, in a traditional household, a woman who is most unfiltered is our grandmother. Like after a time, after she's like either her husband has died, the grandfather has died, then that is the time she only gets to relax, and that is the time and you'll find her very angry as well at that point. And then she will be the one holding or authority and imposing all the same rules on the woman of the household, because that is the power the structure has like let her access after after a long life which she was supposed to live, but she could not. Yeah, subjugation in a sense, the subjugation that is there. But I also find some women, I mean, not to say that that still reflection of the happens. man, but sometimes they discover their personality and their freedom after the man passes. Yeah. So that is a very big burden or a cost women have to pay in order to have that like normal, a basic form of freedom in our society. Because like, and how many, like you'll see men going to these cigarette shops, like a big crowd of men around those places, tapris and these places. How many such spaces do we have for women? If you are an upper class woman, you can arrange a kitty party, sit at somebody's home. But what about like a working class woman who just needs time to relax, just can sit somewhere and be herself? That's why we have things like parentum. Parentum is when you have a ritual and you go to somebody's house, you can gossip, you do your own thing. I'm saying those are also built into the social thing. Supriya also has something to say. You finish your point, Saman. Yeah, so we also need to create such spaces for women to just be like, because either we see them as parents, like you go to these play dates with your kids and then you talk or you arrange something, but what about women just being herself, like without being associated to anybody, either the kids, either the husband, either the parents? How about creating such spaces? Because you can try to enforce change, but like if you do not, like for women to, you can say that will empower women, but you need to provide them spaces where then they can exercise You really those love powers. to have such spaces. Absolutely. I think that to add to the point that he makes is that that's why a lot of women are choosing to work. Because when you are going to work, you are finding unwitnessed time. And I see groups of young women or groups of women sitting down having their lunch together. There's no performance there. They're just enjoying each other, enjoying and being relaxed.
And most of the working women I know who probably cook in the morning before they leave to work, I mean, then they come to work and then they go back. They get the kids' homework done. They get the cooking done. They get the laundry done. Or if even in different classes, they ensure that everything is okay, and the day starts again. So it is when they go for a walk after lunch or in that thing with their friends at work. So I feel like the work environment now, because we are addressing a lot of problems at work that were coming up because of the gender, a lot of those issues are in fact addressed or being addressed, and there's even consequences, for that kind of behavior. So it's becoming a safe space. A working environment is becoming a safe space slowly. So I think that's why a lot of educated girls are preferring to work, and maybe in that way, because we can no longer be the superwomen, they are preferring to marry later, have children later, make certain decisions later, which again need to be looked at why, and again not put in as everybody. All women are choosing this or all men are choosing that. It's so individual, and if we can have the space to even figure that out, explore that. And again, that starts with very early discussion. It starts with the discussion at I would say at homes with very young children. And most of the time we don't do that because we are giving a lot of perfect ways to do things, but we are doing the opposite at home. And everyone's just learning by observation. Supriya, while I agree with you that when you go out, the women are able to socialize, but that also means that you're still continuing with your chores. And therefore, I think that space is where we need to learn to negotiate. And if among our friends we say it's okay, I mean, she's doing that, okay, maybe I can also negotiate at home for a better equation without necessarily creating animosity or that anger and this thing. And in a very peaceful space, say that why should I be doing all this? And also don't take the thing that if the house is perfect, it's my owners only. I mean, you also do the cleanup. Otherwise, when your friends come or your mother comes also, the laundry can be undone. So he understands that there is work to be done and it is not invisible. When everything gets done, nobody notices anything. Yeah. And Uma, here, one thing very interesting now is a lot of women are choosing to remain single. We find an increasing number of women. So, can we say that this is like a revolt against the systems which are in place as far as marriage, the institution of marriage is concerned, and the family dynamics, the power dynamics which happen? Maybe ma'am could tell us about that, because we find a lot of women making this choice. Another observation just here, two close friends of mine, one works with the World Bank, another is a director of a very big institute. Both of them, when we were having a conversation, she said, yeah, I prefer to have been born a man. And the one in the World Bank, she said, that to a white man. That's racism, we don't get that in, because they're the highest in the stack of the things. Yeah. And I was very surprised because they are both very enlightened women, progressive women who have had their freedom in life, and yet they chose to say that. Yeah, I think it's also I understand it as a very sarcastic comment as well, like that where does the power lie? Yeah. So what if we are in that location? What if we are in that situation? So that's how I would understand it. Like I hint at the system, at the discrimination. No, it's true. I agree with Supriya Garu to some extent. Women probably find their own identity and respect in the workplace. But at the same time, not every workplace might be safe workplace. And the other dimension to it is that the workplace gets extended. The work gets extended. So women have multiple working places, right? You work at home, you work in office or wherever. Then if you look at these trains, probably Mumbai is always given as an example. They cut, they cut vegetables while they are going on by the train. That is multiple number of workplaces. Not just 1, 2, 3. Even in our free bus scheme, that's what we were said. The women are going home, cutting the vegetables and going. Multiple workplaces. So it is drudgery, right? It's drudgery. When it is not shared, then it becomes a burden as well. So we have to look at the multiple dimensions of choosing workplace. That could be one of the reasons why young women are actually questioning this system, saying, till the system changes. I'm not against the system, but the system has to change. See, look at the foundation
just now we were talking about normalizing, right? Certain things have to be unnormalized as well. And then the new things have to be normalized, like not help, but sharing. It's a subtle form of revolting against this whole Exactly. system. Stop using the word help. Stop using the word favor. Stop complimenting the man. Oh, my husband, my son, my brother is so good, he helps. So, unnormalize these images and normalize the sharing images. Satyavati Garu Satyavati Garu had written those two stories. Because she has written many, but two stories come to my mind. One is Supermom Syndrome, okay, where woman wants to do everything and collapses one fine day. And Illalakagane, she draws the analogy from the fly story, that the fly is cleaning the house and it forgets its name. So she says this woman who is cleaning the house, she's so immersed in housework that she forgets who she is. Then she has to, dig out all her certificates, everybody says, who are you? Who am I? What is my name? They say, no, you don't have a name. You're so-and-so's wife, you're so-and-so's daughter, you're so-and-so's, So much of things symbolism in that. Right. So you don't have a name. Why do you need a name? Okay. So I think this is also one reason why to have one's own identity and one's own respect. And like you were referring to invisible work, right? Visibility of work. Visibility of your contribution only a workplace can provide. So when it comes to family or marriage, what is, at least I feel, some of the major drawbacks, while I have complete respect for the institution of family as a unit, because I feel that ideally speaking, family should be able to provide that assurance, respect, and security. Yeah, but look at the fundamental tenet of the system of family. As soon as a girl is married, she has to leave everything, like you were referring to changing surname. But if she has to relocate herself, and she has to be ready to cater to the needs of the other family, please them, whatever it takes. Okay, what kind of a crisis can this be? What kind of a conflict can this cause? Do you think a woman gets adjusted so easily, so breezily, without facing any difficulty? I think these are Without sacrifices, actually. without sacrifices and without going through that psychological crisis. Like nowadays, again, the images of women supporting their parents, asking man to come away from his parents' house. But for generations, women have left their families behind. It was difficult for women to say that this is my house, because one is natal home, the other is in-laws home. Then where is my home? Like this debate, this dilemma has been going on for ages. I think now, like maybe it is not antagonism that women have for marriage, but I think as a system, they probably want to destabilize it a bit, so that the way they are democratizing workplaces or even educational institutions or public domain, I think they want to democratize the system of family. I think that is it. That is why I really appreciate it, not just appreciate, I admire the younger generation for the kind of questions they are raising and the kind of risk they are taking as well while raising questions. I think. మీరు సర్నేమ్ గురించి మాట్లాడారు. చాలా మంది అమ్మాయిలు తెలిసిన అంటే అమ్మాయి పేరే మార్చేస్తారు. అరే చాలా మా ముద్దుగా మేము ఈ పేరుతో పిలుస్తామండి. అంటే ఆల్ యువర్ హిస్టరీ ఇస్ గాన్, వాట్ ఎవర్ యు వేర్ యాజ్ దట్ పర్సన్ ఇస్ గాన్. పేరే మార్చేసి కొత్త పేరు పెట్టామండి మా బహుకి అని అనుకుంటారు. సూట్ అవడానికి, మ్యాచ్ అవ్వడానికి. Horoscope, yes, absolutely. So while we are this discussion can go on forever, I want each of you, starting with Aman this time, to talk about what you think we can do. అంటే ఇప్పుడు కుటుంబాల లోపల ఈ కాన్వర్సేషన్ స్టార్ట్ అవ్వాలి అనుకుంటే ఎట్లా స్టార్ట్ అవుతుంది, ఎట్లా ఒక చేంజ్ వస్తుంది? హౌ విల్ దట్ చేంజ్ కమ్? Like Shashi was saying that it is something that has to come from within, but unless that somewhere that knocking doesn't happen, conversations don't begin. అంటే जो है उसको चलने दो, वही रहता है ना एटीट्यूड यूजुअली. जब तक सब कुछ ठीक है तब तक चलने दो. I think for both the genders, I think first, if we have to look from within, so I think the first step would be to be kinder to themselves, like, because their imagination of themselves, a man of himself or of a woman of herself, is very harsh towards their own self.
because like the man, he assumes a lot of things that he should not have access to, like a man being vulnerable, or just to appear weak, like even in front of his own partner. That is something, and that should be complemented with the fact that women should also be like, Bell Hooks says that they should be okay with the facade of the protector breaking. Yeah. That if a day comes where because I have never seen my father break down, like I don't know if he would have seen his father break down. So the day such a day comes, then we should be kind enough to for them to let be. And for women, like the day they start speaking up to things, so because we have a lot, like we see women shouting a lot in families, and my mother, she shouts a lot, because it's not because she likes shouting, it's because she knows that unless she shouts, she won't be listened. Heard. Nobody will hear what she says, because the structure itself is such that men assume that okay, at the end of power still lies with me, she can do whatever she has to at this point, then I'll take my decision. So why do you have to take that decision by yourself? Why do you have to be so why do you have to carry that burden the day? Because when women when we talked about single women, why would anybody would want to be, everybody likes company, why would they want to be single? Because first thing that you knew was that you can emotionally take care of self, physically you can meet all your needs, you can do all the housework, and then financial independence. The day woman has learned that, then why would she need anybody else? That is what many women are now thinking. When Yeah. I'm independent, why should I go and sacrifice everything that is mine and go try and fit into a system that doesn't offer me anything much in return? And the thing is, it's not that men don't have to do that, men also have to do that, but the fact that these parameters are very different, they like what we assume is that like it's the thing that we started with, it's not her versus him, they are both struggling, and like they're not talking to each other about their struggles. So I think that is where it would start, that just being a bit kinder to themselves of their idea of self is, I think that is where it would start. Supriya, you would like to go next? You spoke about negotiations having to start very early. And I think in India, that pre-marriage negotiation also, those decisions that they take before they marry, I mean, is that negotiation actually, does it work? I mean, theoretically, you may agree, and then... I mean, I think if we just stop seeing the man as the provider and the woman as the caretaker as a basic requisition, you know, it's like if we just stop that, I think a lot of things would start becoming easier at an individual level, because the conditioning is so strong. If we don't, we're all victims of it, and unless we are forced to change, we don't change. They say we are all intelligent, humans are intelligent. I just think that if it's easier this way, I'll do it this way. It needs to get harder. So when ma'am said revolt, I feel it's inability anymore. I mean, it's inability of the woman to be able to be so many things at the same time that's catching up. You know, one generation of women did it because they were the first movers and shakers. And I saw that the first woman lady, Chief Justice of India, said, I got married, I had my children, I had my second child, but I still want to work. And that's when she was given an apprenticeship in the office. And I think come our generation or my generation, I mean, it started to be like, okay, we can do everything. We'll do everything. Come now, I will tell my daughter that you don't have to do everything. Pick what you can do well. Don't have to do everything. Do what you like. So my thing is, if we just stop seeing the man to be the provider, the woman to be the caretaker, and that's a fundamental that we step into partnership with. It's very difficult. At an everyday level, it's very difficult to actually exercise it, but to consciously share responsibilities, respect each other, provide a safe environment for both. Maybe it's as simple as that. I make it sound extremely simple, but As difficult as that. It is not just one class of society. Even better off, well-off people also, there's a presumption about those roles. And
ఆయనకి And yeah. ప్రొవైడ్ చేయాలి, నేనేమో And చూసుకుంటాను. you know, the social structure in India, with the number of Indias that we live in, they say that the lowest class gets away with murder, the highest class. You know, there these all, even those are again just conditioning things that are there. It's all linked to resources and finances and the societal interpretations. But I think each family is different. Each individual is different, their requirements are different. But if you say, but ma'am saying the institution itself is based on the premise that the man is the provider and the woman is the caretaker. If those conditions can be a little curiously negotiated, that it doesn't necessarily need to be like that. Both can provide, both can take care of each other, then maybe it gets a bit easier. Yeah, I have a friend couple, journalist couple, very well known actually, but the man is completely the person who cooks, who takes the daughter to school. He says, I'm with mom's groups doing this and so on, very proud of it and writes about it and so on. And the woman is a full-time professional. But I'm saying taking pride in those roles and enjoying them. I mean, he says, oh my God, if I didn't have time with my daughter and going to her school, participating in those parent-teacher activities, I would not have half the richness to my life. And he's written books on cookery and what to do and so on and so forth. You are another example, very obvious that you are someone who negotiated your space, and that's what we want to tell young women as well, isn't it? That negotiate your space even before you get married and maybe after you get married as well, that there is that space. So first thing I want to start that marriage is not the goal for every woman. That is a good thing to be Absolutely. married, to be in a companionship. Each one's choice. Yeah, each one's choice. But don't make it so hard on yourself that if you're not married, you're done for. Use your brain, think about it. At least spend some time with the person you want to spend the rest of your life with, and see how that person is reciprocating to your views, things like that. And once you get into a marriage, get into a different family, and you are supposed to take care of so many people, I would say think of yourself also as one person. Don't deprioritize yourself. It's okay. I mean, it might sound selfish, but also remember that you are also an important part of the family, and your needs and your happiness is also very much important. You don't have to take a back seat for everybody else to be happy. That is Even the something. aircraft tells you, isn't it? First wear your life Yeah, jacket, yeah. and then only you are capable of rescuing others or of being of any help to others around you. Yeah, so something just struck me. Somebody said the most happiest woman in the world is a single woman. The most happiest man in the world is a married man. Because everything is taken care of when you're married, if you're a man, right? And if you are a married woman, you have extra burdens in your life. I wish somewhere that equation, we should not be talking about that thing anymore. Yeah. So while we are saying that we are not against the institution of marriage or against the institution of family, we are only talking about renegotiate those spaces, rethink those roles that you have within families. What are your words of wisdom to the youngsters watching you? యా లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ సునీత మేడం చెప్పినట్టు ఈ పవర్ డైనమిక్స్ని పోగొట్టుకుంటూ నో బడీ వాంట్స్ దట్ నో వన్ సడన్లీ నౌ యూ నీడ్ టు పార్టిసిపేట్ యూ నీడ్ టు బీ లైక్ దిస్ యూ నీడ్ టు స్టాప్ పవర్ ప్లేయింగ్ యువర్ సెల్ఫ్ నో బడీ విల్ లైక్ ఇట్ సో generally I told which should come within, but not everybody is like that. Supriya garu chepparu every అన్నట్టు దర్ ఇస్ ఫ్రీడమ్ ఇన్ దట్ ఆల్సో. వాళ్ళకు కూడా లైఫ్ ని ఎంజాయ్ చేయడానికి ఒక ఛాన్స్ అన్నమాట. మీరు ఆ బర్డన్ అంతా కింద పెట్టుకుంటే సరే నేను కూడా ఇంకో మనిషిని ఫ్యామిలీలో అని అనుకుంటా. Yeah, every family is different, everybody's life is different, but I strongly feel that we need to talk about it. The men should talk about it. Me as a man, you know, నా స్టోరీ టెల్లింగ్ స్పేస్లో, నా ప్రొఫెషనల్ స్పేస్లో, నా పర్సనల్ స్పేస్లో, నా ఫ్యామిలీ స్పేస్లో ఐ స్టార్టెడ్ టాకింగ్. సిమిలర్లీ ఆల్ మెన్ షుడ్ టాక్ అబౌట్ ఇట్, టాక్ అబౌట్ దీస్ థింగ్స్. A progressive family is only when it is participated, it is not when power played అనేది మనం మాట్లాడుకోకపోతే, విమెన్ కంటే ముందు మెన్ చాలా సీరియస్గా మాట్లాడుకోవాలి దీని గురించి. ఐ స్టార్టెడ్ సీరియస్లీ టాకింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మై రైటర్స్ దట్ ఐ
work. Malli, let's go back to the traffic example only. One of my writers, he was, అమ్మో విమెన్ డ్రైవింగ్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి సార్ అన్నారు. ఇది నువ్వు రాసి హ్యూమర్, ద డేంజరస్ హ్యూమర్, the humor thing. Then this is much later when Deepika corrected me. Then I started correcting him, saying that ఇదే నీ రైటింగ్లోకి వస్తే ఇలాగే రాస్తావా, is this what you're going to do అని I started talking about it. అది నేను అంటున్నా, లెట్స్ నాట్ మేక్ ఇట్ అ హ్యూమర్ థింగ్, లెట్స్ నాట్ ఈవెన్ టేక్ ఇట్ ఇన్ అలా చూడొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ఎందుకు చూడకూడదు అంటే, మనం నిజంగా రికార్డ్స్ చూస్తే ఐ థింక్ ద రేషియో ఇస్ మెన్ యాక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఓన్లీ వెన్ యూ టాక్ ఇట్ గెట్స్ రిజాల్వ్డ్. ఓన్లీ వెన్ యూ టాక్ ఈ మైండ్ సెట్ ఏదైతే ఇలాగే వెళ్తుంది కరెక్ట్ అనేది మారుతుంది అనేది నేను సీరియస్గా నమ్ముతున్నాను. యా Ma'am, you analyzed for us what these phenomena are actually, that all that is only a construct. How do we deconstruct? Like you said, start having conversations is one thing. Academically, because that's where education institution, another place where we spend a lot of time. ఎస్ అబ్సల్యూట్లీ. ఎలాగైతే స్కూల్స్లో ఇంతకుముందు బాగా కొట్టేవాళ్ళు పిల్లల్ని టీచర్స్ కదా, మనం వీ అండర్స్టూడ్ దట్ వైలెన్స్ ఈజ్ నాట్ ఓకే అగేన్స్ట్ చిల్డ్రన్. ఒక సిస్టంలో వైలెన్స్ ఓకే కాకపోతే ఇంకో సిస్టంలో మాత్రం ఎందుకు ఓకే అవుతుంది? అవుద్ది కదా. సో ఇంటిగ్రేటింగ్ ది స్పేసెస్, అండర్స్టాండింగ్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ అదర్ స్పేసెస్ విల్ ఆల్సో హెల్ప్ అస్ to Verbal make, violence yeah, to make it better at home as well, kada, but to understand how other systems work. Roles are fine, and definitely absolute equality is not possible because we are all different, age wise, leda qualification wise, skill wise, our emotions wise, we are all different. So that difference is okay, but that difference should not become inequality at home particularly. As long as we see to it that we might have negotiations, quarrels, conflicts, everything, but as equals. And one more thing, ఈ డ్రైవింగ్ ఎగ్జాంపుల్ చాలా క్వైట్ ఆఫన్ వస్తుంటుంది, బట్ దెర్ ఆర్ ఆల్సో ఇన్స్టెన్సెస్ వెన్ విమెన్ డ్రైవర్స్ ఆర్ బులీడ్. When actually I know of a woman who suffered serious injuries, had a serious rib cage injury because one driver was following her, bullying her car constantly, and he finally hit her. Okay, so this is another aspect of it. ఇది ఒక జోక్గా చేసి స్టీరియోటైప్గా చేసినంత వరకు ఒకలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, ఆ స్టీరియోటైపే ఇంకో దానికి కూడా ఫర్దర్ లీడ్ చేస్తుంది. I think same principle applies at home as well. When you stereotype women's roles, it constantly finally leads to some kind of aggression. And all this also comes from the egos that are bloated, that are huge, not self-created, but also the various agencies and institutions are constantly ఏమంటారు పంప్ కొడుతున్నట్టు ఆ ఈగో బ్లోట్ అవుతూనే ఉంటుంది. దెన్ ఎంత పెద్దగా అయిపోతే ఈగోస్ అంత ఫ్రెజైల్గా కూడా అయిపోతాయి. ద మోస్ట్ బ్లోటెడ్ ఇమేజెస్ ఆర్ ద మోస్ట్ ఫ్రెజైల్ ఈగోస్. I think that is where you cannot take a question, you cannot take an objection, you cannot correct yourself. So that kind of a thing, integrating spaces and functioning on the basis of equality, like Supriya garu cheppinattu, mutual respect, then that could be one way forward, I would think. చారు గారు, యూ గేవ్ ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. మీరు చెప్పారు ఒక ఎక్స్పెరిమెంట్, సోషల్ ఎక్స్పెరిమెంట్ లాగా మీరు వర్క్ ఫోర్స్లో చేసినప్పుడు ఏం అవుట్కమ్స్ ఉన్నాయి అన్నది మీరు చెప్పారు. మీ ఎక్స్పీరియన్స్లో ఇట్లాంటి యాటిట్యూడ్స్ ఆబ్వియస్లీ దానికి అవుట్కమ్స్ ఉన్నాయి, అంటే దానికి ఫాలో అవుట్ ఉంది. లార్జర్ సొసైటీలో స్పేస్లో ఇప్పుడు మనము ఒకటి పెద్ద ఘటన జరిగిపోతే అరే ఇట్లాంటి ఉండకూడదు, ఇది ఉండాలి, అది ఉండాలి, సేఫ్టీ ఉండాలి అన్నీ చెప్తూ ఉంటాము, కానీ దీన్ని నోటీస్ చేయట్లేదు అంటున్నాము. దిస్ వాట్ ఈస్ అ బిగ్ కోరిలేషన్, ఎట్లా ఇవి అవుతున్నాయి అన్నది వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్? సో బిఫోర్ కమింగ్ టు దట్ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక 50 మంది డిఎస్పీ నుంచి ఎస్పీ లెవెల్ వరకు ఒక కాన్వర్సేషన్ జరిగింది. దాంట్లో వాళ్ళని అడగడం జరిగింది దట్ మీ రిటైర్మెంట్ తర్వాత మీరు ఏం ప్లాన్ చేస్తున్నారు, మీ లైఫ్ ఎలా ప్లాన్ చేస్తున్నారు మీ రిటైర్మెంట్ తర్వాత. సో ఒక గంట వరకు మాట్లాడుకున్నారు అందరూ. ఐ వాంట్ టు సెటిల్ హియర్, ఐ వాంట్ టు డూ దిస్, ఐ ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ మై హౌస్ హియర్ అండ్ నేను ఇది చేస్తాను, అది చేస్తాను, ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా. ఒక గంట తర్వాత మేము అడిగాము, డిడ్ యూ ప్లాన్ దిస్ ఇన్ కన్సల్టేషన్ విత్ యువర్ వైఫ్? All 50 said no.
దే డిడ్ నాట్ ఎవర్ థింక్ దట్ భార్యతో మాట్లాడుకోవాలి, పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ ఎలా గడుపుదామని భార్యతో మాట్లాడుకోవాలి. ఎక్కడ ఉందా మనీ ఫస్ట్, ఎక్కడ లైక్ ఎక్కడ సెటిల్ అయిపోదాం, ఎక్కడ హౌస్ కొనాలి, ఎక్కడ ఏం చేయాలి, ఏం చేద్దామని, వెదర్ వీ షుడ్ స్టే విత్ ఇన్ ద సిటీ వేర్ ఆర్ ఇన్లాస్ ఆర్ స్టేయింగ్ ఆర్ ఇన్ ద సిటీ వేర్ ద పేరెంట్స్ ఆర్ స్టేయింగ్, అసలు ఏమీ లేదు. సో వీ టోల్డ్ దెమ్, మీరు ఒకసారి మాట్లాడుకొని రండి. దే వెంట్ బ్యాక్ అండ్ ఆల్ దర్ వైఫ్స్ ఆర్ సర్ప్రైజ్. ఇప్పుడు వరకు మీరు ఎప్పుడు అడగలేదు వాట్ ఈస్ రాంగ్ విత్ యూ, ఇప్పటి వరకు ఏం అడగలేదు. సో ఇట్ వాజ్ ఫర్ అస్ అగైన్ ఇట్ వాజ్ అ వెరీ ఇంపార్టెంట్ లెర్నింగ్ అండ్ అండర్స్టాండింగ్ దట్ ఎస్ దిస్ ఇస్ హౌ these things function. So what you were talking about correlation is, I think basically what each one of them have said, there is a mindset and ఆ మైండ్ సెట్ది ఒక మేనిఫెస్టేషన్ ఉంది అండ్ ఆ మేనిఫెస్టేషన్ మల్టిపుల్ స్పేసెస్లో ఉంది. అండ్ యాజ్ మ్యామ్ వాజ్ సేయింగ్, masculinity, deconstruction, everything starts only with conversations, and that's why we are having these conversations in Stand With Her. Now ఈ రోజు థీమ్ని మనం చూస్తే అబౌట్ ఫ్యామిలీస్, వాట్ ఆర్ ద ప్రాక్టికల్ థింగ్స్ దట్ కెన్ బి డన్ ఫర్ యంగర్ జనరేషన్, ఫర్ పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్. వన్ ఈజ్ టు షేర్ ది మెంటల్ లోడ్ along with the wife. There is no concept of helping, there is no concept of contributing at home, there's no concept of just doing one chore for the weekend. The whole issue is taking ownership and responsibility, sharing and partnership. So take responsibility without being asked. అంటే భార్య చెప్తేనే, ఇది చేయమని చెప్తేనే నేను చేస్తాను, నాకు అడగలేదు కదా, అది ఉండకూడదు. దెన్ షేర్ డిసిషన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. ఎవ్రీ స్మాల్ డిసిషన్ టు ఎవ్రీ బిగ్ డిసిషన్ ఇన్ ద ఫ్యామిలీ. And most important is to take responsibility for your own emotions and managing your own emotions, rather than expecting the wife to pacify you, regulate you, or if you're sulking, then come and saying sorry to you first so that you feel a little better and your ego gets pumped up, as you said. So the final thing is, a home is where everyone flourishes, and it's not built just by providing financially. It's built by sharing the work, sharing the decisions, the care, and giving each other the space to be a full person. దట్ వాస్ క్వైట్ కాంప్రిహెన్సివ్. అంటే మనం మాట్లాడుకునేది ఏంటంటే, ఫ్యామిలీ అనేది ఒక మైక్రోకాజం, మనకు సొసైటీది ఒక మైక్రోకాజం. కాబట్టి మన పిల్లలు ఎట్లా పెరగాలి, మన ఫ్యామిలీ ఎట్లా ఉండాలి అనే డెసిషన్ మీరే తీసుకోవాలి. కాబట్టి ఇలాంటి కాన్వర్జేషన్స్, ఎవరు ఏం చేస్తారు, ఎవరు ఎలాంటి పనులు చేస్తారు, ఎవరు డెసిషన్స్ తీసుకుంటారు, ఎవరు ప్రొవైడ్ చేసుకుంటారు, ఇవన్నీ మనం మాట్లాడుకోవచ్చు. ఒక డెమోక్రటిక్ స్పేస్గానే మన ఫ్యామిలీని కూడా ట్రీట్ చేయాలి. అందరూ వాళ్ళ వాళ్ళ విషయాలు చెప్తారు, వాళ్ళ వాళ్ళ బాధలు చెప్పుకుంటారు, వాళ్ళ ఏ సిచ్యువేషన్స్లో నాకు సంతోషం కలుగుతుంది, మీరు ఇట్లా ఉంటే నాకు బాగా అనిపిస్తుంది అన్నది నెగోషియేట్ దట్ స్పేస్. ఎవ్రీథింగ్ బిగిన్స్ విత్ ద ఫ్యామిలీ. కుటుంబంలో మనం ఏం చేస్తామో అదే సొసైటీలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి మీ ఇంట్లో కూడా ఇట్లాంటి కాన్వర్జేషన్స్ జరుపుకోవాలి, కూర్చొని అందరూ ఇట్లా మాట్లాడుకోవాలి అన్నదే మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.